హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేడారం పోయి వచ్చిన తర్వాత బైక్ అయితే కంప్లీట్గా ఫుల్ డర్టీ అయితే అయిపోయింది. సో ఈరోజు వాటర్ సర్వీసింగ్ అయితే చేయించామని తీసుకొని వెళ్తున్నా. బైక్ కండిషన్ అయితే చాలా ఘోరంగా, అంటే దారుణంగా తయారైంది. ఆ రోడ్లు అంతా కంప్లీట్గా డస్ట్ అయిపోయింది. సో వాటర్ సర్వీసింగ్ చేయించి మళ్ళీ నా బైక్ని రెడీ చేసుకుంటాను. మొన్న నైట్ వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఫుల్ ఈ దోమలన్నీ విండ్షీల్డ్కి, దాని తర్వాత నకిల్ గట్స్కి ఇక్కడ దోమలన్నీ అంటుకొని ఉన్నాయి. సో ఫుల్ డస్ట్ అనమాట, అంటే ఫుల్ దుమ్ము అక్కడ. సో కంప్లీట్గా బండి అయితే ఫుల్ దుమ్ము అయిపోయింది. అక్కడైతే పిల్లలు బండి మీద ఎక్కి మరీ వీడియో తీసారు అక్కడ పార్కింగ్ చేస్తే. చూసిండ్రు కదా, ఒక సంవత్సరం సైడ్కి పెడితే బండి అట్లా తయారైంది. సో ఇప్పుడు వెళ్ళైతే మనం వాటర్ సర్వీసింగ్ చేయించుకొని మళ్ళీ దీన్ని నీట్గా రెడీ చేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం సర్వీస్ సెంటర్కి, అంటే వాటర్ సర్వీసింగ్ సెంటర్ వెళ్తుంది అక్కడికి. అది మనకు తెలిసిన వాళ్ళదే, నాయక్ కార్ వాష్ అని. అక్కడ బాగానే చేస్తారు. బైక్ పైన ఎంత దూరం పోయినా మనకైతే అలసట అయితే రాదు, ఎందుకంటే అంత సపోర్టివ్ బైక్ ఇదైతే. హిమాలయన్ 411, 450 ఎట్లుందో మనకు తెలియదు, కానీ 411 అయితే నాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ డ్రైవ్లో మాత్రం. సో నాకు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయలేదు, 100% సాధించింది. ట్రాఫిక్లోనే కానివ్వండి, హైవేలోనే కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా బాగా నాకైతే సాధించింది. మోటో వ్లాగ్ చేద్దామని 2 సార్లు హెల్మెట్కి కెమెరా పెట్టుకున్నా. ఒకసారి ఏమో వీడియో డిలీట్ అయిపోయింది కంప్లీట్గా, ఇంకోసారి వచ్చేసి వీడియో రికార్డ్ అయింది బట్ ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో బిగినింగ్ కాబట్టి మనకి లర్నింగ్స్ వస్తూ ఉంటాయి. సో లర్నింగ్స్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి. సో ఆ వీడియో పెడతా నేను, అంటే మేడారం జాతర స్టార్ట్ కాకముందు 1 వీక్ ముందు వెళ్ళినా నేను. మేడారం తర్వాత వెళ్ళినా, దాని తర్వాత ముందు కూడా ఒక 1 వీక్ ముందు పోయినా. అప్పుడు మొత్తం ఖాళీ ఉండే అనమాట. సో ఆ వీడియో కూడా ఉంది, దాంట్లోనే వాయిస్ రాలేదు. సో అది అట్లనే నేను పోస్ట్ చేస్తాను మ్యూజిక్ పెట్టి. నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ మాత్రం ఇక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం. వాయిస్ వస్తుందా లేదా చెక్ చేసుకొని, మిగతా అన్ని రికార్డ్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత నేను రైడ్ అయితే స్టార్ట్ చేసి హెల్మెట్కి మౌంట్ అయితే చేసుకుంటా. వాషింగ్ సెంటర్కి అయితే వచ్చేసినాం మనం. ఆల్రెడీ ఒక కార్ వాష్ చేస్తుర్రు, ఇంకో కార్ ఇప్పుడు ఎంట్రీ అయితే. మనం ఇది చేస్తారా లేదా అనేది డౌట్. ఈ ఐక్యూ
ఫ్రెండ్స్, ఇప్పుడే వాటర్ సర్వీసింగ్ చేయించుకొని ఇంటికైతే తీసుకొని వచ్చిన. ఇప్పుడైతే మొత్తం ఫుల్ రెడీ అయిపోయింది. మొత్తం డస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ రెడీ టు రైడ్ అన్నట్టు రెడీ అయిపోయింది.